ఈ కీర్తన మనం ధ్యానిస్తున్నప్పుడు అండి, కొంతమంది బలహీనులు ఉన్నారు సమాజంలోనే. బలహీనులు వీడు అంటే వాళ్ళకి అంత మాటకారితనం కానీ, లేకపోతే పెద్ద బ్యాక్గ్రౌండ్ కానీ, పెద్ద ఆస్తులు కానీ అవేమి లేవన్నమాట. సో బలవంతులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అణగదొరుకుతున్నారు అన్నమాట. వాళ్ళు తిరిగి పోరాడే శక్తి కూడా వాళ్ళకి లేదు. ఇంతకీ ఎవరి కోసం అండి మీరు మాట్లాడుతున్నారు అని చూస్తే మీరే చూడండి, 5వ వచనం నుంచి కొంతమంది మనుషులు మనకి కనపడుతున్నారు, కొన్ని రకాల ప్రజలు కనపడుతున్నారు. చూడండి, తన పరిశుద్ధాలయం మందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. సో ఒక రకమైన మనుషులు ఉన్నారు. వీళ్ళు ఎవరంటండి? వాళ్ళకి తండ్రి లేడు, తల్లిదండ్రులు లేని వారు అన్నమాట. సో అలాంటి వారిని అంటే అనాథులను దేవుడు ఎలా సహాయం చేస్తాడో మనం చూడబోతున్నాం. ఇంకా ఎవరున్నారు ఇక్కడ? విధవరా అంటే భర్తను పోగొట్టుకున్న వారు అనమాట. వారి పక్షాన్ని నుండి మాట్లాడే నిలబడే భర్త లేడు. ఇంకా ఏకాంగులు ఉన్నారు, సింగిల్ పీపుల్, వివాహం కాలేదు, ఒంటరి వారు అన్నమాట. అలాంటి వారు ఉన్నారు. ఇంకా బంధింపబడిన వారు, బంధకాలు ఉన్నవారు, స్లేవ్స్ అన్నమాట, బానిసులు. సో చూడండి, తండ్రి లేని వారు ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు, ఏకాంగులు ఉన్నారు, బంధింపబడిన వారు ఉన్నారు. ఇలాంటి వారిని ఒక రకంగా సమాజంలో వాళ్ళకంత శక్తి లేదు. అనాథులు వీళ్ళు, విధవరాండ్రు వీరు, ఏకాంగులు, బానిసులు. మరి అలాంటి బలహీనుల పట్ల దేవుడు ఒక బలవంతుడిగా ఉండి ఎలా సహాయం చేస్తాడు అని అర్థం చేసే కీర్తన 68వ అధ్యాయం. బలహీనుల పక్షాన దేవుడు ఏం చేస్తాడు? మీరు అనొచ్చు, ఏమండి నాకు అంత మాటకారితనం లేదండి, అంత ఆస్తులు లేవండి, అంత పలుకుబడి లేదండి, 10 మంది నాకు తెలియదండి, ఎలా బ్రతకాలో అనిపిస్తూ ఉంటుందండి. కాదు, దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను బలపరుస్తాడు. ఒక బలవంతుడుగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. సో ఆయన నీకు తోడుగా ఉండి ఇలాంటి బలహీనమైన నిన్ను నన్ను మన పక్షాన ఆయన ఏం చేస్తాడో అర్థం చేయించే కీర్తన 68. ఈ కీర్తనలో మనం దేవుని గురించి ఒక 9 శ్రేష్టమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఎన్ని విషయాలండి? ఈ 9 విషయాలు మనం అర్థం చేసుకుంటేనండి మనసు పులకరిస్తుంది, సిద్ధపడుతుంది. దేవుణ్ణి మనం మనసారా స్తుతులు చెల్లిద్దాం. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అండి మీరు ఆలోచించాల్సింది ఒకటే, ప్రభువా సంవత్సరం ఆఖరిలో ఉన్నాను, ఇది ఆఖరి ఆదివారం, త్వరలో నేను క్రొత్త సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాను. నీ వాక్యం ద్వారా నాకు కావాల్సిన ఆదరణ దయచేయండి, నాకు కావాల్సిన ప్రోత్సాహం దయచేయండి. నాలో ఉన్నాయి ఎన్నో భయాలు ఉన్నాయి, ఎన్నో బెంగ, దిగులు, నా బలహీనతలే నన్ను వెంటాడుతున్నాయి. ఎలా ఎదుర్కోను నా జీవితాన్ని అని చెప్పి ఎన్నో భయాలు నన్ను ఆవరించాయి. ఇలాంటప్పుడు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నన్ను ధైర్యపరచు అని చెప్పి తగ్గింపు స్వభావంతో ఎప్పుడైతే మన వాక్యం వింటామో దేవుడు ఖచ్చితంగా నీతో నాతో వాక్యం ద్వారా ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మన మనసులో గ్రహించిన దేవుడు, మనతో సూటిగా స్పష్టంగా ఆయన మనతో మాట్లాడే దేవుడు ఆయన. సో ఈ సమయంలో మనం అలాంటి దీన మనసుతో మనం దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నాకు నీ మాట కావాలి అని చెప్పి మనం కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు నీతో నాతో మాట్లాడే దేవుడు ఆయన. సో ఇంతకీ 9 విషయాలు అన్నారు కదండి, ఏంటండి అని అంటే ఒక్కొక్కటి మనము ధ్యానిద్దాం. మొదటిది, మనము కష్టాలు ఉన్నప్పుడు మొరపెడితే ఆయన సింహాసనముడు లేచి వచ్చి సహాయం చేస్తాడటండి. మళ్ళొకసారి చెప్తాను, మనం కష్టంలో ఉండి మొర్ర పెడితే ఆయన సింహాసనం మీద నుండి లేచి వచ్చి మనకు సహాయము చేస్తాడు. ఎలా చెప్పారండి అని అంటే మీరే చూడండి, 68వ అధ్యాయం 1వ వచనం, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. చూసారా, ఇక్కడ శత్రువులు ఉన్నారు, ఆయన ద్వేషించువారు ఉన్నారు, ఆయన బిడ్డల్ని హింసిస్తున్నారు, ఈ బలహీనులైన బిడ్డల్ని హింసిస్తున్నారు. మనల్ని హింసించిన వారు దేవునికి కూడా శత్రువులేనమాట. మనకు శత్రువులు అయితే దేవునికి కూడా వారేంటి? శత్రువులేనమాట. సో ఇక్కడ ఆ మాట ఉంది, దేవుడు లేచునుగాక. చెప్పండి అందరూ మాట, దేవుడు లేచునుగాక. లేచునుగాక అంటే అర్థం ఏంటో చెప్పనా? ఇప్పుడు చూడండి, మన కాంటెక్స్ట్లో మనం ఆలోచిస్తే, ఇప్పుడు చూడండి, అనుకుందాం మనకు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకుందాం. వాడు ఏదో హాల్లో పడుకున్నాడో లేకపోతే హాల్లో ఆడుకుంటున్నాడు, మీరేమో కిచెన్లో ఉన్నారో లేకపోతే బెడ్రూమ్లో అలాగా నడుము వాల్చారు కూర్చున్నారు. వాడు కెవ్వుని కేకేసాడు అనుకోండి, సడన్గా ఏం చేస్తారు తల్లిదండ్రులు?
ఎక్కడున్నా సరే ఉన్న పాళంగా అన్నీ పక్కన పడేసి పరుగున బిడ్డ దగ్గరికి వెళతారు. అది దాని అర్థం. మనం కష్టంలో ఉండే కేవలం కేకేసి ప్రభా అని చెప్పి చూడండి, పిల్లలకి దెబ్బ తగ్గమంటే అమ్మా అంటారు, అవునా కదా, అమ్మా అంటారు కదా, అలాగా దేవా అని చెప్పి మనం కేక వేసినప్పుడు అంటండి దేవుడు లేచి పరిగెత్తుకుని మన దగ్గరికి వస్తారంటండి. అందుకోసం ఇక్కడ రాసిన మాట దేవుడు లేచునుగాక, దేవుడు లేచునుగాక. ఎన్నిసార్లు ఈ సంవత్సరంలో ఆయన లేచి వచ్చి నీకు నాకు సహాయము చేశాడు. మనం నిజంగా దేవుణ్ణి ఎంత స్తుతించాలంటే దేవా, నాలాంటి వాడు మొర్ర పెట్టినప్పుడు నువ్వు నాకు మొర ఆలకించి, దేవా నేను కేక వేసినప్పుడు పరుగున వచ్చి నాకు సహాయం నువ్వు చేసినందుకే నీకు స్తోత్రాలు అని చెప్పి మనం దేవుని స్తుతులు చెల్లించాలి. ఏమంటే బైబిల్లో ఒక సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది. దేవుడు నిజంగా మనుషులు ఆయన బిడ్డలైన వారు కష్టం నుండి కేక వేసినప్పుడు వెంటనే స్పందించిన ఒక సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది. అదేంటంటే నిర్గమాకాండం 3వ అధ్యాయం, దయచేసి తీయండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయము 11వ మాట. అందుకు మోషే తోడుకొని వచ్చిపోటుకు కొంచెం పైకి వెళ్ళి 7వ వచనం చూడండి. సారీ, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనుల్లో తమను కష్టపెట్టు వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీలు, ఎబూసీయులు స్థానమైన పాలుతేనలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చాను అంటున్నాడు. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి ఏం చేశాడంటండి, దిగి వచ్చాడంటే వీళ్ళకి సహాయం చేయడానికి. ఇందాక అన్నాను కదా, బిడ్డలకు కష్టాలు అంటేనే ఒక కేక వేసినప్పటికి తల్లిదండ్రులు లెగిసి ఎలాగైతే బిడ్డ దగ్గరికి వెళ్తారో, దేవుడు బిడ్డలు ఇక్కడ దేవుని బిడ్డలు ఐగుప్తు దేశంలో కష్టపడుతున్నారంటండి, మొరలు పెడుతున్నారు, వాళ్ళ బాధలు చూశాడు, వాళ్ళ కేక చూశాడు. ఆయన లేచి వచ్చి దిగి వచ్చి వారికి సహాయము చేశాడండి. దేవుడు కష్టాలు ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు సింహాసనం నుండి లేచి దిగి ఆయన వస్తాడు. ఎంత శ్రేష్టమైన ఆదరణకరమైన మాటో. ఇంకో భాగాన్ని మనం చూద్దాం, దేవుడు ఏ రీతిగా ఆయన దిగి వస్తాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైన భాగము. యెషయా గ్రంథం 64వ అధ్యాయం, 64, ఐజియా 64. మొట్టమొదటి వచనం చూడండి. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చునుగాక. చాలు. గగనము అంటే అర్థం ఏంటి? ఆకాశం. గగనాన్ని ఆయన ఏం చేస్తారంటే చీల్చుకొని ఆయన దిగి వస్తున్నాడు. ఏ సమయంలో అండి ఇక్కడ అని చూస్తే చూడండి, ఇక్కడ దేవుని బిడ్డలు వారు పాపం చేశాము, దానివల్ల మేము ఎంతో కష్టపడుతున్నాము, శ్రమ భరిస్తున్నాము అని చెప్పి ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. చూడండి ఎక్కడంటే 5వ వచనం నుంచి చూద్దాం. వారు చేసిన పాపాలు ఏంటో తెలుసుకునేది. నీ మార్గం బట్టి నేను చేసుకును, సంతోషముగా నేను అనుసరించి నీవు దర్శించున్నావు, చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతేమి. దేవుడు ఎందుకు కోపపడ్డాడు వాళ్ళ మీద? వాళ్ళు ఏం చేశారంటండి, పాపం చేశారు. బహుకాలం నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా, మేమందరము అపవిత్ర వారమైతేమి, మా నీతి క్రియలను మురికి గొడ్డల వలె ఉన్నవి. ఇంకా చూస్తే కొంచెం కిందకి వెళితే 8వ వచనం నుంచి చూడండి. 8వ వచనం నుంచి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా అత్యధికంగా కోపపడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. సో ఈ భాష అంతా మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. దేవా మేము ఎంతో కష్టంలో ఉన్నాం, మేము నువ్వు తప్ప మాకెవరున్నారు దిక్కు అని చెప్పి మొర్ర పెడుతున్నారన్నమాట. మొర్ర పెడుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి సహాయం చేయడానికి ఎలా వస్తాడట? 64:1 గగనాన్ని చీల్చుకొని నీవు దిగి వస్తావు.
పశ్చాత్తాపపడి ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి అని చెప్పి ప్రభు దగ్గర ఒప్పుకుంటూ మనం సరి చేసుకుంటూ దేవుణ్ణి అడిగితేనంటండి గగనాన్నే చీల్చుకొని ఆయన దిగి వస్తాడు. సో ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం చూసాం. వాళ్ళ మొర విన్నాడు, వాళ్ళ కష్టాన్ని చూశాడు. వెంటనే ఆయన అంటున్నాడు నేను దిగి వచ్చాను వాళ్ళకి సహాయం చేయడానికి. ఇక్కడ కూడా గగనాన్నే ఏం చేస్తున్నాడు, ఆయన చీల్చి దిగి ఆయన వస్తున్నాడండి. ఎంత శ్రేష్టమైన మాట. సో మొట్టమొదటిగా మనం కీర్తన 68వ అధ్యాయంలో మనం నేర్చుకున్న శ్రేష్టమైన పాఠం ఏంటంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు మొర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన లేచి దిగి వచ్చే దేవుడు మనకు సహాయం చేయడానికి. సో కీర్తన 60 ఎందుకు మళ్ళీ వెళ్ళిపోదాం, కీర్తన గ్రంథం 68వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. సో మొట్టమొదటి మాట మనం చూసాం, దేవుడు లేచునుగాక, ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన లేచి దిగి వచ్చునుగాక. సరే, రెండో పాఠం ఏంటి? ఇంకెందుకండి మనం ప్రభుని మనం ఆరాధించాలి, ఆయన స్తుతించాలి అంటే, ఆయన మనకు సంతోషం ఇచ్చే దేవుడు ఆయన. 3వ వచనం చూడండి, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందము పొందుదురుగాక. చాలు. సో ఇక్కడ మనకు నేర్చుకునే రెండో పాఠం ఏంటంటే, దేవుడు మనకేమిస్తాడు, సంతోషం ఇస్తాడు. మనం ఒకరోజు సంతోషంగా గడిపామంటే ఆ సంతోష గడియలు ఎవరిచ్చారు మనకి, దేవుడు ఇచ్చాడు. మన ఈ మధ్యన మనకు క్రిస్మస్ అయింది, క్యారల్స్ అని, మీటింగ్స్ అని ఎన్నో జరిగాయి, ఎంతో సంతోషించాం. ఒక్కొక్కరు ఇళ్ళకి వెళ్తూ ఉంటే ముఖాల్లో వెలిగిపోయాయి అన్నమాట. ఏమండి మాకు ఎంతో సంతోషంగా ఉందండి, మీరు వచ్చి మాకు ప్రార్థన చేశారు, మమ్మల్ని దర్శించారు. నాకు అనిపించింది ఆ చిన్న సంతోషం కూడా ఎవరిస్తున్నారు మనకు చెప్పండి, దేవుడిచ్చాడు. ఎలా చెప్పారండి అంటే చూడండి, సొలొమోను అన్న భక్తుడు ఒక మాట అంటాడు ప్రసంగి 2:24లో, ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి మనం సంతోషిస్తున్నాం అంటాడు. ఎక్కడ తెలుసా, ప్రసంగి 2వ అధ్యాయం 24వ వచనం చూడండి, అన్న పానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలు కలబైంది ఏదియూ లేదని నేను తెలుసుకుంటుని, ఇది దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటాను. ఈ మాట చూసారా, అన్నపానములు పుచ్చుకోవడం కంటే తన కష్టార్జన చేత సుఖపడడం కంటే నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియను దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమా? ఆయన సెలవు లేకుండా అంటే మనం సంతోషించాలి అంటే ఎవరు సెలవు ఇవ్వాలి? సెలవు ఇవ్వాలి అంటే అర్థం ఏంటంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలటండి. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? రోజు చేసే భోజనం కూడా చేసి సంతోషించాలంటే దేవుడు పైనుంచి ఏం చేయాలి? సెలవు ఇవ్వాలి. మనం కీర్తన 68వ అధ్యాయంలో మనదే చూస్తున్నాం, దేవుడు మనకేమిస్తున్నాడండి? సంతోషాన్ని ఇస్తున్నాడు. ఈ సంవత్సరం ఆఖరిలో సంఘంగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా దేవుడు మన హృదయాల్లో ఏం పెడుతున్నాడు? సంతోషం ఇస్తున్నాడు. ఆ సంతోషాన్ని బట్టే దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలండి. అయితే దేవుడు ఏ రీతిగా మనకు సంతోషం ఇస్తాడని చెప్పి ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుడు ఎప్పుడు ఇస్తాడు తెలుసా సంతోషం? కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది దేవుడు ఎప్పుడు సంతోషం ఇస్తాడు. యోహాను 15:11 చూడండి, యోహాను 15:11 తీసిన వారు దయచేసి చదవండి. నీ యందు నా సంతోషం ఉండవలనని, నీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీకుతో చెప్పుచున్నాను. చూడండి, దేవుడు యేసు ప్రభు ఆయన కొన్ని సంగతులు చెప్తున్నాడు అంటండి. ఆ సంగతులు ఎవరైతే వింటారో, అనుసరిస్తారో వాళ్ళ హృదయంలో ఏముంటుంది? సంతోషం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన వాక్యాన్ని వినేవాళ్ళకి ఏముంటుంది? సంతోషం. వాక్యాన్ని పక్కన పెడితే జీవితంలో ఏముండదు? సంతోషం ఉండదు. మీ యందు నా సంతోషం ఉండాలని, ఆ సంతోషము పరిపూర్ణం కావాలని ఈ సంగతులు నేను మీతో చెప్తాను. ప్రభు చెప్పిన సంగతులు విన్నప్పుడు అప్పుడే మన జీవితంలో ఏముంటుందండి? సంతోషం ఉంటుంది. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అన్న మాటకి అర్థమే సంతోషంగా ఉన్నవాడు అని అర్థం. సో ఆ సంతోషం మనం అనుభవించాలి అంటే దివారాత్రము వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామండి, మనం ఏం వింటున్నాం? మీరు శ్రద్ధగా వాక్యం వింటే వాక్యంతో పాటు దేవుడు నీ హృదయంలో పెట్టేది ఏంటో తెలుసా? సంతోషాన్ని పెడతాడు. భక్తుడు ఒక దగ్గర అంటున్నాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ఆత్మ తృప్తి పొందుతుంది అంటున్నాడు. ఏం పొందాడు అంటారా? క్రొవ్వు మెదడు. ఇప్పుడు చూడండి, మంచి నాన్ వెజ్ తింటాం అనుకోండి,
మంచి చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, లేకపోతే మంచి ప్రాన్స్, ఫిష్, అందరికీ నోరు లోరుతున్నట్టు ఉన్నాయి కదా ఆల్రెడీ. తింటున్నాం అనుకోండి, మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంతో చెప్పి భలే సంతోషంగా తింటూ ఉంటాం కదండి. భక్తుడు అంటున్నాడు, నీ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు అంటే తలకాయ మాంసం అనమాట కదండి. సో భక్తుడు ఒక మంచి కూరతో పోలుస్తున్నాడు అనమాట. కూర తిన్నప్పుడు ఎంత సంతోషం ఉందో, దేవుని వాక్యం వింటున్నప్పుడు నాకేం కలిగింది? సంతోషం. కొంతమంది వాక్యం చెప్తుంటే కూర్చొని మాట్లాడుకోవడం, ఫోన్తో ఆడుకోవడం. నేను అంటున్నాను, ఆ వాక్యం ఇచ్చే సంతోషాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు, అనుభవించట్లేదు మీరు. అవన్నీ పక్కన పెడేసి శ్రద్ధగా వాక్యం వినండి. మీ చెవులు వాక్యం పెట్టు కేంద్రీకరించి వినండి. ఈ మధురమేంటో మీరు అనిపిస్తారు. భక్తుడు కదా అంటున్నాడు, జుంటి తేనె దారుల కంటే మధురమైంది ఏంటి నీ వాక్యం. మరి అలాంటి వాక్యాన్ని నువ్వు వదిలేసుకొని ఎందుకు సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు? భక్తుడు అంటున్నాడు, నేను సంతోషం, దేవుడు మనకు సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎప్పుడంటే ఆయన వాక్యాన్ని ముందు జాగ్రత్తగా విను. ఇంకెప్పుడండి మనకు సంతోషం వస్తుంది అని అంటే, వాక్యం వినడం మాత్రమే కాదు. కీర్తన 126 అధ్యాయం చూడండి. కన్నీరు విడుచుచు విత్తువాడు సంతోషగానములతో మంచి పనులు మోసుకుందరు అని ఉంటుంది చూడండి. ఎక్కడ? 5వ వచనం, రైట్. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఆ మాట చూసారు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చిపోవచ్చు విత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొని పోతారు. చూడండి, ఈ 2 వచనాల యొక్క టైటిల్ ఒకటే. ఏంటో తెలుసా? ఏడ్చిన వారే సంతోషిస్తారు. చెప్పండి, అదేంటండి ఏడ్చిన వాళ్ళు సంతోషించడం ఏంటండి అంటే, ఏడ్చిన వారికేనంట దేవుడు ఏమిస్తారంటండి. ఈవెన్ ధన్యతల్లో కూడా ఒక మాట అన్నాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేనికోసం దుఃఖపడ్డాం, దేనికోసం ఏడవడం అంటే, మన పాపం విషయమై పశ్చాత్తాపం ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఆ పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు చూసి పాపాన్ని క్షమించి దుఃఖాన్ని తీసి, దుఃఖానికి ప్రతిగా ఆయన ఎంతో సంతోషాన్ని ఇస్తాడు. ఆయన బూడెతుకు ప్రతిగా పోదండ ఇస్తాడంటండి. ఆయన దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తాడు. మనం వాక్యం వినడం ఒక వంతు అయితే, వాక్యం ఎక్కడైతే మనల్ని గద్దిస్తుందో ఆ విషయంలో మనం ఏం చేయాలంటండి? పశ్చాత్తాపడాలి. చెప్పండి అన్నమాట, పశ్చాత్తాపడాలి. నిజమైన పశ్చాత్తాపం అంటే కన్నీరు తీసుకొస్తుందండి. ఎందుకు తెలుసా కన్నీరు తీసుకొస్తుంది? చెప్తాను చూడండి. సపోజ్ నాకు చిన్నప్పుడు ఒక విషయం జరిగింది. ఏంటో తెలుసా? నేను ఇంట్లో ఏదో తప్పు చేస్తున్నాను. ఏదో తప్పు చేస్తుంటే మా అమ్మగారు 2 సార్లు చెప్పారు, అలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా చేయొద్దు. అయినా చేస్తున్నాను, ఎంతో విసిగిస్తున్నాను అనమాట. ఒకనొక స్టేజ్ అంటే బాగా చిన్నప్పుడు, నాకు ఎంతో 5, 6, 7 ఇయర్స్ ఆ ఏజ్ ఉంటుందేమో. మా అమ్మగారిని విసిగిస్తున్నాను. ఒకనొక స్టేజ్లో అమ్మగారు ఇంకా చెప్పడం మానేసి తట్టుకోలేక ఏడ్చేశారనమాట. వీడికి ఎంత చెప్తున్నా కూడా వింటలేదని చెప్పి నా ఎదురుకుంటే కళ్ళ నీళ్ళు వచ్చేసాయి ఆవిడకి. నేను ఎప్పుడైతే ఆవిడని చూశానో అండి, నా మనసు కరిగిపోయింది అనమాట. నేను ఏడ్చేశాను, అయ్యో మా మమ్మీని నేను ఏడిపించేసాను అని చెప్పి బాధ వచ్చేసింది. మనం చేసిన పాపం దేవునికి సంతాపం కలిగేటట్టు చేస్తుంది. అది కాను 5వ వచనంలో మనుషుల యొక్క పాపాన్ని దేవుడు చూసి ఏమన్నాడు తెలుసా? సంతాపం పడినంత బాధ కలిగిందంట, సంతాపం కలిగింది. సో ఎప్పుడైతే నేను చేసిన పాపం దేవునికి కన్నీళ్ళు వచ్చేటట్టు చేసిందని అర్థమైతే మనకు అలాంటి నీళ్ళు వచ్చేస్తాయండి. ఒక్కొక్కసారి మనం పాపాన్ని అంత సీరియస్గా తీసుకోము, కానీ దేవుని మనసును ఒక్కసారి అర్థం చేసుకుంటే, నా ప్రభువున నేను బాధ పెట్టాను, నా ప్రభు మాటన నేను ఎంత ధిక్కరించాను, ఆయన ఎంత బాధ పెట్టానంటే నిజంగా మన కళ్ళంటే ఏమొస్తుంది తెలుసా? నీళ్ళు వస్తాయి. అది రాలేదంటే నీకు నిజమైన పశ్చాత్తాపం ఇంకా రాలేదన్నమాట. సో ఎప్పుడైతే అలాగా కన్నీరు విడిచి పశ్చాత్తాపడతావో, భక్తుడు ఏమంటాడు? కన్నీళ్ళు విడిచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చిపో విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. వెన్ యూ సిన్సియర్లీ రిపెంట్, గాడ్ విల్ ఫిల్ యువర్ హార్ట్ విత్ జాయ్. సిన్సియర్ రిపెంటెన్స్ అన్నమాట. పశ్చాత్తాపం, యథార్థమైన పశ్చాత్తాపం నీకు ఉన్నప్పుడు నిజమైన సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. ఓకే, సో ఒకటి ఏం చూసాను చెప్పండి, ఎప్పుడు సంతోషం వస్తుంది మనకి? ఆయన వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నప్పుడు మనకు సంతోషం వస్తుంది. అంతేకాదు, నిజమైన పశ్చాత్తాపం వచ్చినప్పుడు మనకు ఎంతో సంతోషం వస్తుంది. సో
ఆ, సరే, కొంచెం ముందుకు వెళదాం. మనం మళ్ళీ కీర్తన 68వ అధ్యాయంకి వచ్చేద్దామండి. ఇక్కడ స్పెసిఫిక్గా ఒక మాట అన్నాడు, 3వ వచనం చూస్తే, నీతిమంతులు సంతోషించుదురుగాక అంటున్నాడు. ఎవరంట? సో నీతిమంతులు అన్న పదాన్ని ఎందుకు వాడారు అని అంటే, భక్తుడు ఒక సత్యం ఆయనకు అర్థమైంది. దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు కాబట్టి నా హృదయం ఏమొచ్చింది? సంతోషం వచ్చింది అంటున్నాడు అనమాట. బైబిల్లో చెప్పిన సత్యం, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి నీతి ఉంటేనే కానీ మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఎందుకంటే పరలోకంలో అడుగు పెట్టాలంటే శాస్త్రుల నీతి కంటే, పరిశీలి నీతి కంటే మీ నీతి అధికం కానీ ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అంటున్నాడు అనమాట. అంటే మనం నీతి సంపాదించలేము. ఇందాక కీర్తన 64లో మనం చూసాం, మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వంటివి అంటున్నాడు. మనం ఎంత మంచి పనులు చేసినా దేవుని సంతోషపెట్టలేము, నీతిని సంపాదించలేము. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చింది పాపులైన మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2 కొరింథీ 5:21 అంటాడు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. అంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి మన స్థానంలో నీతిమంతుడైన ఏ పాపము లేని ప్రభు పాపముగా చేయబడ్డాడంట. అంటే అర్థం ఏంటి? మన పాపాన్ని ఆయనకిచ్చాడు, ఆయన విశ్వసించడం ద్వారా ఆయన నీతిని మనకు అనుగ్రహించి ఆ రీతిగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, కాదు పరలోకానికి అర్హులుగా చేశాడు. ఈ ఈ భాగంలో ఆ సత్యాన్ని భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ, అవును నేను దిక్కులేని వాడిని, అవును నేను అనర్హుడిని, కానీ నాకు దేవునితో సంబంధం ఉంది. నాకు ఈ లోకంలోకి చెల్లి కావలేకపోవచ్చు, కానీ దేవుడిచ్చిన నీతిని బట్టి ఒకరోజు నేను పరలోకాన్ని అనుభవించబోతున్నానని చెప్పి ఆయన ఇచ్చే సంతోషాన్ని బట్టే దేవుని ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాడు. ఇప్పటికి 2 విషయాలు మనం నేర్చుకున్నామండి. దేవుడు ఒక బలహీనమైన వారికి ఆయన ఏం చేస్తాడు అంటే, మొట్టమొదటిది వాళ్ళ కష్టంలో మొర్రపెట్టినప్పుడు లేచి దిగి వచ్చి వాళ్ళకి సహాయము చేస్తాడు. రెండోది వాళ్ళ హృదయం ఎంతో సంతోషాన్ని ఇస్తాడు. మూడోది ఆయన సహాయకుడుగా ఉంటాడు. మనకు ఎలా ఉంటాడు? ఆయన సహాయకుడు. చూడండి 5వ వచనం, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చెప్పు. సో ఈ 2 వచనాలు మనకు నేర్పిస్తున్నాయి ఏంటంటే, దేవుడు బలహీనమైన వారికి ఎలా ఉంటాడట? సహాయకుడు. సహాయకుడు. తండ్రి లేని వారికి తండ్రియు. బైబిల్లో ఒక తండ్రి లేని అనాది ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ఒక దేవుడు వారికి సహాయం చేసిన ఒక తండ్రి లేని నాకు గుర్తొచ్చిన ఒక వ్యక్తి ఎవరంటే ఎస్తేరు ముందు పేరేంటి? హదస్స. ఎవరి దగ్గర ఎదిగింది? పెనతండ్రి అయిన మొర్దెకై. అసలు తనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదన్నమాట. సామాన్యమైన ఒక అమ్మాయి, భయభక్తిలో పెంచాడు మొర్దెకై. దేశానికి ఏమైపోయింది? రాణి అయిపోయింది అనమాట. దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. సో తండ్రి లేని వారికి ఆయన ఎలా ఉంటాడంటండి? తండ్రిగా ఉండి సహాయం చేస్తాడు. ఇంకో మాట ఉంది ఇక్కడ, విధవరాండ్రకు ఆయన న్యాయకర్త. బైబిల్లో ఒక విధవరాండ్ర చెప్పండి. సారిపతి విధవరాలు. నాకు ఇంకో గుర్తొచ్చింది ఏంటంటే రూత్ యవనస్తురాలే ఏమైంది? విధవరాలు అయిపోయిందండి. ఊహించండి, రూతు ఎంత కష్టమో ఆలోచించండి. జీవితం కొత్తగా పెళ్లి చేసుకుంది. మహలోను కిలియోను కదా, వాళ్ళు నయోమి యొక్క కుమారులు, ఇద్దరు కూడా చనిపోయారు. మావ చనిపోయాడు అనమాట ఒకేసారి. మోయాబు దేశం వెళ్ళేందుకు. పరిస్థితి ఘోరంగా ఉంది. నయోమి అంటది, నా పరిస్థితి మారా అయిపోయింది, నేను చేదైపోయింది, నాకు ఏమి లేదు ఇంకా. ఓర్పా కూడా వెళ్ళిపోయింది మోయాబు దేశం. రూత్ ఒక్కతే మిగిలింది. తను డిసైడ్ చేసుకోవాలి. ఒక మాట ఉంది, నీవు ఉన్న చోటనే నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, మరణం తప్ప మరణం ఏది వేరు చేయాలి, నేను బెత్లెహేంకి వచ్చేస్తానని చెప్పి వచ్చింది. బోయజ్ అంటాడు, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నివసింపడానికి వచ్చావు నువ్వు, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని అన్నాడు. ఒక విధవరాలండి పరిగేరుకోవడానికి వెళ్ళింది ఆ పొలం దగ్గరికి. ఎవరు పొలం? బోయజ్ పొలం. ఎవరు ఏరుకుంటారు తెలుసా? ఒక మాటలో ఏమంటారు, అడుక్కున్న వాళ్ళు అనమాట. అంటే ఏవి కొనుక్కోవడానికి డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? పరిగే ఏరుకుంటారనమాట. అది పరిస్థితి. దేవుడు తన పక్షాన ఎంత న్యాయకర్తగా ఉన్నాడంటే, ఆ పొలానికి ఆమె ఏమైపోయింది? యజమానురాలు అయిపోయింది. ఊహించారా మీరు? అసలు బోయజ్ ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో పొలానికి యజమానురాలు అయిపోయింది. కాదు, అంతకన్నా శ్రేష్టమైంది ఏంటంటే, ఆమె సంతానం నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు లోకరక్షకుడు వచ్చాడు అనమాట.
ఎంత గొప్ప దేవుడు ఈ సహాయకుడు, ఎంత గొప్ప దేవుడు అంటే తండ్రి లేని వారికి ఆయన ఎలా ఉంటాడట అంటే ఆ తండ్రి స్థానాన్ని ఆయన భర్తీ చేస్తాడు. నువ్వు విధవరాండ్రవా, నీ భర్త లేడా లేదా భార్య లేదా, దేవుడు ఆ స్థానాన్ని ఏం చేస్తాడు, భర్తీ చేస్తాడు. నీకు న్యాయకర్తగా ఉంటాడు ఆయన. ఇంకా ఇంకో మాట ఉంది, ఏకాంగులను ఆయన ఏం చేస్తాడు, వివాహం ఇంకా కానీ ఏకాంగులు ఉన్నారు, నాకు ఎవరండి నా పక్షా నుండి వివాహం చేస్తారు, మాకు అంతమంది తెలియదండి, మా కోసం నిలబడేవారు ఎవరు లేరండి అంటే దేవుడు నించుంటాడు. ఆయన నించుంటాడు. ఆదాముకు భార్యను తీసుకొచ్చింది ఎవరండి, దేవుడు. ఆయన సిద్ధపరిచాడు. ఆదాము ఎంత కష్టపడ్డాడు చెప్పండి భార్య కోసం. ఎవరు బాబు నా భార్య అని చెప్పి తిరుగుతున్నాడు అలాగా, లేదా ఎక్కడ తిరగలే, నువ్వు పడుకో అని అన్నాడు అంతే. యు స్లీప్, నువ్వు పడుకో, గాఢ నిద్ర. లెగిసాడు ఎదురుకుండా దేవుడు జతను సిద్ధపరిచాడు. నాకు ఆ సంఘటన ఆలోచిస్తుంటేనే దేవుడు నిజంగా వివాహం చేసి ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నట్టు అనిపించింది అనమాట. నిజమే, దేవుడు ఆ స్థానంలో నిలబడి ఏకాంగులను ఏం చేస్తాడు, సంసారాలకు చేస్తాడు. ఇస్సాకు గురించి ఆలోచిస్తే, ఇస్సాకు అబ్రహాం అంటాడు, ఇక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా కనాను స్త్రీలు చుట్టూ ఉన్న ఈ అన్యజనులు ఎవ్వరు కూడా నా కుమారుడికి భార్యగా తీసుకురావద్దు, ఎలియాజరు నువ్వు వెళ్ళి భార్యను తీసుకురావాలి నువ్వు ఇస్సాక్ అంటే. ఎలాగంటే దేవుడు నాకు మాట ఇచ్చి నాకు వాగ్దానం చేసిన దేవుడు నీకు ముందుగా దూతల్ని పంపిస్తాడని చెప్పాడు. నిజంగానే పంపించాడు. ఎలియాజర్ కష్టపడకుండానే ఎవరిని తీసుకొచ్చాడు ఎలియాజర్ దగ్గరకు దేవుడు, రెబెకాను సిద్ధపరిచాడు. అదండి దేవుడు చేసే వర్క్. ఆయన సహాయకుడిగా ఉంటాడు. నువ్వు తండ్రి లేని వారివా, నీకు తండ్రిగా ఉంటాడు ఆయన. నువ్వు విధవరాలా కాదు, ఆయన న్యాయకర్తగా ఉంటాడు. నువ్వు ఏకాంగులవా, ఆయన ఏకాంగులను ఆయన ఏం చేస్తాడు, సంసారులుగా చేస్తాడు. బంధింపబడిన బానిసవా, దేవుడే నిన్నేం చేస్తాడు, విడిపిస్తాడు. యోసేపు జ్ఞాపకం వచ్చినాడు అండి నాకు. యోసేపు ఎవరు, ఒక బంధింపబడిన ఒక బానిస, అంతేనా అండి, ఒక బానిస. నేను నిన్న ఒక విషయం చెప్పాను మీటింగ్లో, యోసేపు రాజు అవడానికి అసలు ఏ ఛాన్సు లేదు. యోసేపు ఒక బానిస, యోసేపు ఒక ఖైదీ. దేని మీద పనిష్మెంట్ వచ్చింది ఆయనకి, ఒక రేప్ చేశాడన్న అలా ఆరోపణతో ఆయనకి పనిష్మెంట్ ఇచ్చారు, జైల్లో ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఏ చదువు లేదు ఆయనకి, బానిసని అసలు చదవెత్తారు, అసలు చదవనివ్వరు. తను ఫారినర్, ఆ దేశస్థుడు కూడా కాదు, పరదేశస్థుడు, హెబ్రీయుడు. వీళ్ళేమో ఐగుప్తీయులు అనమాట. ఏ యాంగిల్లో చూసినా రాజు అవ్వడానికి అసలు ఛాన్సే లేదు. ముందు రోజేమో జైల్లో ఉన్నాడు, మరుసటి రోజేమో వెళ్ళి సింహాసనం మీద ఉన్నాడు. ఎలా జరిగిందండి అంటే దేవుడు వారి పక్షాన ఉంటాడండి, ఆయన సహాయకుడు అన్నమాట. ఈయన ఒక జైల్లో ఉన్నప్పుడు ఒకరిని సహాయం అడిగాడు. ఎవరు, యోసేపు. ఎవరిని, పానదాయకుడిని అడిగాడు. అయ్యా మీరు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నా గురించి ఒక చిన్న మాట చెప్పండి, నేను మీకు ఇంత సహాయం చేశాను కదా అంటే, బయటికి వెళ్ళిన తర్వాత మనుషులు అలాంటి వాళ్ళేనండి. మనుషులు ఏం చేస్తారు తెలుసా, మర్చిపోతారు. నాకు నిజంగా ఎంత బాధ అనిపించింది ఏంటంటే, నీకు మేలు జరుగుతుందిరా అని చెప్పి అన్నట్టు చక్కగా వాడు బయటికి వెళ్ళిపోయాడు, హ్యాపీగా వాడు డ్యూటీలో వాడు జాయిన్ అయిపోయాడు, ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ నీ అంత సహాయం చేసిన యోసేపు నాడు మర్చిపోయాడు. 2 సంవత్సరాలు అలాగే జైల్లో ఉన్నాడు. ఎంత ఆలోచించున్నాడు, నాకేమైనా కబురు వస్తుందా, నాకేమైనా కబురు వస్తుందా అని చెప్పి ఎంత వెయిట్ చేసి ఉన్నాడు చెప్పండి. నాకు ఎవ్వరు లేరు. పోనీ తనకు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చే తల్లిదండ్రులు కూడా దగ్గర లేరు. ఎవరు, యోసేపుకి. కానీ దేవుడు తన పక్షాన నుండి, నేను టైం వచ్చినప్పుడు నేను తీసుకొస్తాను నేను బయటికి అని చెప్పి బయటకు తీసుకురా వచ్చి ఇంటికి పంపించడం కాదు, డైరెక్ట్గా సింహాసనమే కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి. ఎంత సహాయకుడు అండి దేవుడు. దేవుడు మన పక్షాన నుండి అలా సహాయము చేస్తాడు. కాబట్టి మనుషుల్ని ఆశ్రయించడం కన్నా, మనుషులను నమ్ముకోనట్టు కన్నా ఎవరిని నమ్ముకోవాలి, మనం యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ఆయన నిజమైన సహాయకుడు. మీరు వేసుకోవాల్సిన ప్రశ్న, ఈ సంవత్సరంలో నేను ఇలాంటి సహాయం చేసే దేవుణ్ణి వదిలేసి ఏ మనుషులనండి పట్టుకొని ఏలాడాను ఎంతకాలం అని చెప్పి నిజంగా మనం పశ్చాత్తాపడాలన్నమాట. దేవా ఈడేడో సహాయం చేస్తాడు, ఈవిడేదో సహాయం చేస్తాడని చెప్పి, వాళ్ళు ఎవడో సహాయం చేస్తారని చెప్పి వీళ్ళు కాళ్ళు పట్టుకున్నాను నాయన. నేను వాళ్ళు కాదు, ఏకాంగులను సంసారులుగా చేసే, తండ్రి లేని వారికి తండ్రిగా ఉండే, విధవరాండ్రకు న్యాయకర్తగా ఉండే నువ్వు ఉండగా, బంధింపబాడిని విడిపించి అలాంటి నువ్వు ఉండగా నిన్ను వదిలేసి నేను తిరిగాను ఎంతకాలం, దయతో నన్ను క్షమించు, నీ కాలు పట్టుకుంటాను తండ్రి అని చెప్పి ఆయన శరణ చూస్తే ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఆయన ఉంటాడు అనమాట. అది మూడోది, దేవుని ఆ రీతిగా మనం స్తుతులు చెల్లించాలి. ఎంత శ్రేష్టమైన పాఠం. 4వది చూద్దాం.
ఆయన మనల్ని నడిపిస్తాడు. నాలుగోది ఏంటండి? సత్యం. దేవుడే మనల్ని ఏం చేస్తాడు? ఈ లోకంలో నడిపిస్తాడు. ఎలా చెప్పారంటే 7వ వచనం చూడండి. దేవా, నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు. చాలు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు. ఈ ఒక్క లైన్ మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? దేవుడు ప్రజల ముందర నడుస్తున్నాడు. ప్రజల ముందు ఏం చేస్తున్నాడట? ప్రజల ముందు ఎందుకు నడిచాడండి అని అంటే, ఈ సీన్ ఎలాంటిదంటే, మన దేశంకి పాలస్తీనా దేశానికి ఒక తేడా ఉంది. మన దేశంలో ఉన్న గొర్రెల కాపరులు మందను ముందు పంపించి వెనక నడుపుతారు, తోలుకుండా వెళ్తారు. మందను వెనక నుంచి ఏం చేస్తారు? డుర్ అని చెప్పి ముందుకి తోలుతూ ఉంటారు అనమాట. పాలస్తీనా దేశంలో ఏం చేస్తారంటే, కాపరి ముందుండి నడుస్తూ ఉంటాడు, వెనకన మంద ఆ కాపరి ఏం చేస్తాయి? ఫాలో చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ సీన్ ఇక్కడ తీసుకొస్తున్నాడు అనమాట దేవుడు. ఇక్కడట చూడండి 7వ వచనం, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని వారు ముందుండి వాళ్ళు ఏం చేశాడు? ఆయన నడిపించాడు. వాళ్ళకి కనాను ఎలాగెళ్ళాలో దారి తెలీదు. దేవుడు ముందుండి అగ్నిస్తంభంలో, మేఘస్తంభంలో ఉండి ఆయన ముందుండి నడిపించాడు అనమాట. దేవుడు నిన్ను నన్ను కూడా ఈ సంవత్సరం అంతా ఆయన మన ముందుండి ఆయన ఏం చేశాడండి? నడిపించాడు. నీ చేయి పట్టుకుని జనవరి, ఫిబ్రవరి అండి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇప్పుడు డిసెంబర్లోనే ఆఖరి ఆదివారానికి, ఈ 12 నెలలు కూడా దేవుడు నీ ముందుండి నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని మన సంఘంగా ముందుండి ఆయన మనల్ని ఏం చేశాడండి? నడిపించాడు. అలా నడిపించినందుకే మనం దేవుని మనసారా మనం ఏం చేయాలండి? స్తుతులు చెల్లించాలి. దేవుడు ఎంతకాలం అండి అలా నడిపిస్తాడు మనల్ని? ఎంతకాలం అలా నడిపిస్తాడు? బైబిల్ ఒక వచనం ఉంది, ఎక్కడ ఏమో తెలుసా? మరణం వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఎక్కడ రాస్తుంది? కీర్తన 48:14 చూడండి. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం. సదాకాలము ఆయన మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. సో ఎంతకాలం నడిపిస్తాడు? సగం దూరం నడిపించి, బాబు అసలు నేను నడిపించి చాలా కష్టంగా ఉంది, చాలులే నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. లేదు, మరణము వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఎస్, మనం మధ్య మధ్యలో తప్పిపోతూ ఉంటాం, పట్టుకుంటాడు ఆయన, మళ్ళీ లైన్లో పెడతా ఉంటాడు. అదే మనల్ని ఎంతో ధైర్యపరచాలి. గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంలోకి నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. అలాంటి కష్ట సమయంలో కూడా ఆయన మనకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు అన్న మాట మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని నిత్యము ఆయన మనల్ని ఏం చేస్తాడండి? నడిపిస్తాడు. దేవుడు మనల్ని నడిపించినప్పుడు అంటండి ఏం జరుగుతాడో తెలుసా? ఇక్కడ ఒక అద్భుతమైన వర్ణాన్ని ఇచ్చాడు. మళ్ళీ కీర్తన 60 ఎందుకు వెళ్ళిపోదాం చూడండి. ఈ వచనం ఎంత బాగుందంటే 7వ వచనంలో ఎలాగంటున్నాడు? దేవా, నీవు నీ ప్రజల ముందు బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు అని చెప్పి సెల అన్న మాట ఉందా? 8వ వచనం పైన 8వ వచనం పైన ఏముందండి? సెల అంటే ఏంటో తెలుసా? సెల అంటే ఏంటో తెలుసా? ఒక పాజ్ అంటాం. పాజ్ అంటే ఏంటి? అలా ఆగడం ఒకసారి. దేవా, నువ్వు ముందుండి నడిపించినప్పుడు అలాగొకసారి సైలెంట్ అయిపోయాడు అనమాట. సైలెంట్ అయిపోయి, ఎందుకు అలా సైలెంట్ అయ్యాడంటే ఒక్కసారి ఏదో చెప్తున్నాడు ఈయన స్పెషల్ది అన్నట్టుగా అలా వెయిట్ చేస్తుంటే అప్పుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏంటో చూడండి ఇప్పుడు. భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారను. వావ్! అంతరిక్షము ఏమైందంటండి? అంతరిక్షం దిగజారడం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? హెవెన్ కేమ్ డౌన్ అని ఉంటుంది. ఏంటట? పరలోకమే దిగొచ్చిందంటండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సీన్ ఆలోచిద్దాం. దేవుడు ముందుండి వీళ్ళని నడిపిస్తున్నాడు. ఎదురుగుండా ఎవరున్నారు? సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ముందు నడుస్తూ ఉంటే పరలోకం దిగొచ్చిందంటే అర్థం ఏంటి? ఆయన సైన్య సమూహం ఏది? దేవదూతలు పొలోమని దిగి వచ్చేసి వాళ్ళు ఆయనతో పాటు ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారంటండి. ఇప్పుడు చూడండి, ఒకసారి వైజాగ్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చారు. ఏమన్నా ఈ మధ్యన ఇదేంది కదండి, సంథింగ్ మొత్తం మీద ఏదో ఈవెంట్ అయ్యింది. ఈ టెక్ వరల్డ్ ఇవన్నీ జరిగాయి కదా, అలాంటి గ్లోబల్ సమిట్ అయింది కదండి. ఆ టైంకి పిఎం గారు వచ్చారు. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారని చెప్పి
ఆంధ్రాలో ఉన్న ప్రతి పోలీస్ కూడా వైజాగ్ వచ్చారండి. నిజం. నేను ఉదయాన్నే తలుపు తీసేటప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నారు మా ఇంటి ముందు పోలీసులు. ఏంటి ఇది పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు ఏంటంటే పిఎం గారు వస్తున్నారండి. ఆయన వస్తున్నారండి, మొత్తం టాస్క్ ఫోర్స్, ఆ ఫోర్స్, ఈ ఫోర్స్ మొత్తం అంతా దిగిపోయారనమాట. కమాండోస్, బ్లాక్ కమాండోస్, వాళ్ళు వీళ్ళు మొత్తం అందరు ఇక్కడే ఉన్నారనమాట. మరి రోడ్డు అంతా కూడా పోలీసులే. ఏంటండి మొత్తం దిగిపోయారంటండి. మొత్తం అంటే ఎవరు వస్తున్నారు? దేశం ప్రైమ్ మినిస్టర్ దిగి వస్తున్నాడని. అలాగే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల ముందుండి నడిపిస్తున్నప్పుడు ఏంటండి, అక్కడ ఎవరు వస్తుంది? అంతరిక్షము దిగజారిను అంటారు. ద హెవెన్ కేమ్ డౌన్. చూడండి, యేసుప్రభు జన్మించినప్పుడు కూడా ఏమైంది చెప్పండి? ఆయన శిశువుగా జన్మించాడు. దోతలు సైన్య సమూహము పరలోకం నుంచి దిగొచ్చి గాబ్రియేలుతో పాటలు పాడుతున్నారు. అక్కడున్న గొర్రెల కాపరులు చూసి అంటే ఆశ్చర్యపోయారు అనమాట. సర్వోన్నతమైన స్థలములో దేవుడికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాక అని చెప్పి పాటలు పాడుతూ దేవుని స్తోత్రము చేశారు. పరలోకం దిగొచ్చిందనమాట. అదే సంఘటన మన జీవితాల్లో కూడా జరుగుతుందండి. మనకు కంటికి కనిపించట్లేదు కానీ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మన చుట్టూ ఎవరున్నారు తెలుసా? పరలోక సైన్య సమూహం ఉన్నారండి మన చుట్టూ. గెహజీకి కళ్ళు తెరిచినప్పుడు చుట్టూ ఎవరు కనిపించారు? అగ్ని రథాలు కనిపించాయి అనమాట. నేను ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబుకి దేవుడు మహనయం అనే ప్రాంతంలో కళ్ళు ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేస్తే 2 సైన్యాలు ఉన్నాయంట, దేవదూతల సైన్యాలు. అందుకోసం అక్కడ పేరేం పెట్టాడు? మహనీయం. చూడండి, చదవండి కావాలంటే. ఆదికాండం 32వ అధ్యాయము. ఆదికాండం 32వ అధ్యాయం మొదటి వచనం. చదవండి. మహనయీం. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనికి ఎదుర్కొనిరి. ఎవరిది ఎదుర్కొనిరి? దేవదూతలు. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటకి మహనయీం అని పేరు పెట్టాను. సో గెహజీకి కనిపించడమే కాదు, దేవుడు ఎవరికి చూపించాడు? ఇక్కడ యాకోబుకి చూపించాడు అనమాట. మహనయీం అన్న మాటకి అర్థము కిందన నెంబర్ 1 అని ఒక సంఖ్య అని చెప్పి రాస్తున్నాయి. చూడండి, 2 సేనలట. 2 సేనలు. ఏ సేనలు? దేవదూతల సేనలు అనమాట, సైన్య సమూహం అనమాట. ఎందుకంటే అంత దిగొచ్చారంటే దేవుడు ముందుండి ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. దేవునితో పాటు ఆయన సైన్యం కూడా వచ్చేసారన్నమాట. మన జీవితం అంతేనండి. మనం గెహజీ లేకపోతే యాకోబు వాళ్ళకే ఉంటారండి, మనకు ఉండరండి అంటే కాదు. దేవుడిని నడిపిస్తున్నాడంటే నీ చుట్టూ కూడా ఎవరున్నారు? ఆయన దూతలుండి నేను ఈ సంవత్సరం అంతా ఏం చేశారు? నడిపించారండి. నిజంగా ఇలా అర్థం చేసుకుంటే మనం దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. ఇది క్రిస్టియన్ లైఫ్. ఎంత శ్రేష్టమైన సత్యాన్ని దేవుడు మనకు నేర్పించాడు. దేవుడు ఆయన నడిపిస్తూనే ఈ నడిపింపులోనే ఒకటి చేస్తాడట. 9-10 వచనాలు చదవగలరా? అంటే అదే థాట్ కంటిన్యూ అవుతుంది. 9 మనం మళ్ళీ కీర్తన 68కి వెళ్ళిపోవాలి. అది మెయిన్ టెక్స్ట్. దేవా, నీ స్వాస్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించుచు దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయములు కలుగు చేసేటివి. సదుపాయాలు కలుగు చేసాడట. సదుపాయాలు అంటే అర్థం ఏంటి? వాళ్ళ అవసరాలన్నీ తీర్చాడు. అది దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ముందుండి నడిపిస్తున్నాడు, ఆయన మన అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తున్నాడు. నీ అవసరాలన్నీ ఆయన తీర్చుకుంటూ ఆయన నిన్ను నడిపించాడు ఆయన. సో దేవుని మనం ఎందుకండి మనం స్తుతించాలి అంటే ఆయన మనల్ని నడిపిస్తున్నందుకే మనం ఆయన్ని మనసారా ఏం చేయాలండి? స్తుతులు చెల్లించాలి. 5వ పాఠం ఇంకొంచెం త్వరగా వెళ్దాము. 5వ పాఠంకి ఎలాగంటే మనం దేవుని స్తుతించగలము అని చూస్తే ఆయన మన జీవితానికి విజయాన్ని ఇస్తున్నాడు. మన జీవితానికి ఏమి ఇస్తున్నాడండి? విజయం. నీ జీవితంలో ఏ చిన్న విజయం వచ్చిందన్నా ఆ విజయానికి గల కారణం ఎవరో తెలుసా? దేవుడు. ఆత్మీయంగా పాపం నుంచి విజయం, శారీరకంగా నీ ఉద్యోగం అవ్వచ్చు, నీ ఆఫీసులు అవ్వచ్చు, లేకపోతే నీ స్కూల్ అవ్వచ్చు, నీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఎక్కడైనా ఒక విజయం అన్నది వచ్చింది, విక్టరీ అన్నది వచ్చింది, సక్సెస్ అన్నది వచ్చింది అంటే అది కేవలం ఎవరంటండి? దేవుడు. అది 11వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, 11 నుంచి రాయబడింది. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు, సేనల రాజులు పారిపోయేదురు,
ఎంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. వెయిట్ ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలుకి కనాను ఇస్తానని చెప్పి దేవుడు మాట ఇచ్చాడు. అయితే ఆల్రెడీ కనానులో బోల్డ్ మంది వేరే అన్యరాజులు ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ వెళ్ళాలంటే వాళ్ళతో వీడికి ఏమొస్తుంది? ఖచ్చితంగా గొడవ వస్తుంది. అయితే దేవుడు వారి పక్షా నుండి యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా ఆ ఊర్లోంచి వెళ్ళగొట్టేసి ఇశ్రాయేల్ ప్రజలకి ఆ ప్రాంతాన్ని ఇస్తున్నాడు. సో వాళ్ళ మీద ఇశ్రాయేల్కి ఏమి ఇస్తున్నాడు? విజయం. చెప్పండి అన్నమాట, విజయం. ఎప్పుడైతే విజయం ఇచ్చాడో అక్కడున్న స్త్రీలంట ప్రకటించారట. చూడ 11వ వచనం, ప్రభు మాట సెలవిచ్చినాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. స్త్రీలు ఎందుకంటే ప్రకటిస్తారు అని అంటే, ఆ కాలంలో ఉన్న ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఆచారం ఏంటంటే, ఒక దేశానికి విజయం వచ్చింది అనుకోండి, స్త్రీలు కన్యకులు అందరూ వచ్చి దేశానికి విజయం వచ్చిందని చెప్పి కేకలు వేస్తూ ప్రకటిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు చూడండి, దావీదుకి గొలియాతు మీద విజయం వచ్చింది. దెబ్బకి అక్కడున్న వారందరూ ఎలాగా మాట్లాడారు? దావీదు వేల కొలది, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి విక్టరీ చెప్తున్నారనమాట. సో అలాగా ఇంకా పాత రోజుల్లో చాలా సంఘటనలు ఉన్నాయి. కన్యకులు వచ్చి విజయం వచ్చినందుకు ఒక పాప, అంటే ఒక సైన్యాధిపతి పాప తర్వాత బలిచ్చేస్తాడు కదా, అది ఏంటది ఆవిడ పేరు? యెఫ్తా కుమార్తె కదండి. ఆమె కూడా విజయంతో ఆయన వస్తున్నాడని చెప్పి ఆమె కుమార్తె, ఆయన కుమార్తె ముందుకు వస్తుంది కదా. సో ఆ సీన్లన్నీ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక విజయం వచ్చినప్పుడు కన్యకులు వచ్చి ఆ విజయాన్ని ఏం చేస్తారు? ప్రకటిస్తూ ఉంటారనమాట. సో దేవుడు ఇక్కడ విజయం ఇచ్చాడు. అయితే చూడండి 12వ వచనం నుంచి దాని ఇంక వివరణ. సేనల రాజులు పారిపోయారు. సో సేనల రాజులను ఏమైపోయారట? ఎంట నిలిచినది అంటే ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలు. దోపుడు సొమ్ము ఏం చేస్తారు అంటే, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ సొమ్ము అంతటిని ఆ ప్లేస్లో వదిలేసి పారిపోయారనమాట. ఆ సొమ్ముని వీళ్ళు ఏం చేస్తున్నారు? పంచుకున్నప్పుడు 13వ వచనంలో సీన్ ఎలాగుందో చూడండి. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గొవ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది, వాటి ఏకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టు. సో చూసారా, రెక్కలు ఎలాగైతే మెరుస్తాయో, వీళ్ళు ఆ దోపిడి సంబంధం కూడా వాళ్ళు మెళ్ళో వేసుకున్నప్పుడు అంటే తలక మెరుస్తూ ఉంటే వాళ్ళకి ఆ సీన్ ఏమో గువ్వలు రెక్కల్లో వెండితో కప్పడినట్టు ఉన్నాయట, వాటి ఈకలు రెక్కలు పచ్చని బంగారుతో కప్పినట్టు. సో మొత్తం మీద వీటన్నిటిని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు వారి పక్షా నుండి గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. 14వ వచనం కూడా అదే అంటాడు, సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు హేమము కురిసినట్లు ఆయను. చాలు. సో ఇక్కడ వరకు మనం నేర్చుకుంది ఏంటంటే, దేవుడు వారి పక్షా నుండి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మన జీవితంలో కూడా దేవుడు ఎంతో అనేక విజయాలు మనకి చూసారండి. బలహీనులే, ఇది అసీన్ మర్చిపోద్దు. ఎవరు ఈ కీర్తనలో ఉన్నారు చెప్పండి? చాలా బలహీనులు ఉన్నారు. వాళ్ళకి తండ్రి లేని వారు ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు, ఏకాంగులు ఉన్నారు, బంధింపబడిన వారు. కానీ అలాంటి వాళ్ళు పక్షాన దేవుడు వారి పక్షాన నుండి వాళ్ళకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. వాళ్ళ బలహీనలు, వాళ్ళకి శక్తి లేదు, కానీ వారి పక్షాన ఉంటున్నాడు ఆయన, వారికి విజయాన్ని ఇస్తాడు. మన పక్షాన నుండి దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నందుకే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. 6వ పాయింట్ చాలా శ్రేష్టమైన పాయింట్. ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొని గనులుగా చేస్తాడు ఆయన. ఎన్నికలైన వారిని ఏర్పరచుకొని గనులుగా ఆయన చేస్తాడు. ఇది ఎలా చెప్పారండి అని చూస్తే చూడండి, మళ్ళీ 15వ వచనంకి వెళ్ళిపోదాం. 15 ఇక్కడ ఎన్నిక లేని ఒక కొండ ఉంది. ఆ కొండ కోసం ఇక్కడ మాట్లాడుతున్నాడు. బాషాను పర్వతము, దేవ పర్వతము, బాషాను పర్వతము, శిఖరము గల పర్వతములారా, దేవుని నివాసముగా కోరుకున్న కొండను మీరేలాగా ఓర చూపులు చూచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. చాలు. ఇక్కడి వరకు మనకు ఏం అర్థమవుతుంది అని అంటే, బాషాను అన్న పర్వతం ఉంది, అది దేవపర్వతం అంట. దేవపర్వతం అంటే అర్థం ఏంటంటే చాలా పెద్ద పర్వతం, కానీ దేవుడు దాన్ని ఏర్పాటు చేసుకోలేదు. బాషాను పర్వతం శిఖరము గల పర్వతము, దేవుడు దాన్ని ఏర్పాటు చేసుకోలేదు. శిఖరము గల పర్వతములారా అంటాడు. మీరు దేవుని నివాసముగా కోరుకున్న కొండ.
చూడండి, పర్వతమునికి కొండకి తేడా ఏంటండి? పర్వతముకి కొండకి, ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అంటాం, అది అదే అదే అదేంటిది, ఒక పర్వతం, అది మౌంటైన్స్ అంటారు అనమాట, చాలా పెద్ద పర్వతం. మరి కొండ, సీతమ్మధార కొండ, లేకపోతే ఋషి కొండ, ఇవన్నీ ఏంటివి? చిన్న చిన్న కొండలు అనమాట. దేవుడు పెద్ద పెద్ద మౌంట్ ఎవరెస్ట్ని వాడుకోలేదు, ఆయన ఏర్పాటు చేసుకోలేదట. దేన్ని ఏర్పాటు చేసుకున్నాడట? ఎన్నిక లేని ఒక చిన్న కొండ, సియోను కొండను ఏర్పాటు చేసుకొని అందులో ఆయన నివసిస్తున్నాడు. అక్కడ ఆయన మందిరం ఉంది, అక్కడ ఆయన నివసిస్తున్నాడు. సో ఈ పెద్ద పెద్ద కొండలన్నీ ఏం చేస్తున్నాయంట? ఓర చూపులు. అంటే అర్థమేంటో తెలుసా? మేము ఎంత పెద్దగా ఉంటే మమ్మల్ని ఏర్పాటు చేసుకోవడం, మా మీద రాకుండా, మా మీద నివసించకుండా ఆ చిన్న కొండ మీద నివసిస్తున్నారా అంటే దీని వర్ణన చూసారా? కీర్తన కదా ఇది. దేవుడు అయోగ్యుల అపాత్రులైన నిన్ను నన్ను కూడా, నిజానికి అంత తెలివైన వారం కాదు, అంత గొప్పవారం కాదు. బైబిల్లో 1 కొరింథీ 1వ అధ్యాయంలో అంటున్నాడు, నీచులు, ఎన్నిక లేని వారు. మీరు చదవండి ఆ మాట, ఎలాంటి వాళ్ళైనా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో. 1 కొరింథీ 1వ అధ్యాయము, తృణీకరింపబడిన వారు. చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయము ఎన్నో వచనం అండి? 29. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనిచున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో ఉన్న నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని. చూసారా? వెర్రివారట, బలహీనులట, నీచులట, తృణీకరింపబడిన వారట, ఎన్నిక లేని వారు. అంటే ఒక యూజ్లెస్ ఫెలోల్ని వీళ్ళు వేస్ట్ అని చెప్తే అలాంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. మనమేనండి, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేనికండి అని అంటే, ఇప్పుడు చూడండి దాని వివరణ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇంతకీ ఆయన ఇచ్చే ఘనత, ఆయన మన మధ్య ఏం చేస్తున్నాడు? 16 చివరన అదే అంటున్నాడు. మనం కీర్తన 60 ఎందుకు వెళ్ళిపోతే, యెహోవా నిత్యము అందులోనే. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన మధ్య ఎవరు నివసిస్తున్నారు చెప్పండి? ప్రభు మన మధ్య నివసిస్తారు. ఎక్కడ రాస్తుంది బైబిల్? ఒక వచనం చెప్పండి, దేవుడు మనలో నివసిస్తున్నాడని. గలతీ 2:20 ఏముంది? పౌలు అంటాడు, జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దేవుడు నా యందు జీవిస్తున్నాడు, ఆయన ప్రభు నా యందు జీవిస్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు, మీలో నివసిస్తున్నాడు ఆయన అంటున్నాడు అనమాట. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా. ఆయన మనలో నివసిస్తున్నాడు. దేవుడు మనలో ఉన్నందుకే, నిజంగా మనలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నందుకే, మనతో నివసిస్తున్నందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఎంత గొప్ప విషయం అండి. ఆయన రక్షించడానికి చెప్పి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే 7వ పాయింట్కి వెళ్ళిపోదాం, చాలా ముఖ్యమైన పాయింట్. మనల్ని పరిశుద్ధపరిచి పరలోకపు వారసులుగా చేసుకున్నాడు. 17వ వచనం చూడండి, పరిశుద్ధపరిచి పరలోకానికి వారసులుగా చేసుకున్నాడు. ఎక్కడ రాస్తుంది? 17వ వచనం చూడండి, దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలోనున్నాడు. సీనాయి ఆ కొండ, ఇది చదువుతున్నాను చూడండి, సీనాయి పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధమైన. దేవుడు ఆ కొండను ఏం చేశాడు అంటున్నాడు? పరిశుద్ధపరిచాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. సో పరలోకంలో అడుగు పెట్టాలి అంటే మనకు ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత అంటే, పరిశుభ్రతకి పరిశుద్ధతకి తేడా ఏంటి? పరిశుభ్రత అంటే బయట మురికి కడుక్కోవడం. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? మన అంతరంగ పాపాన్ని కడగటం. పరలోకంలో అడుగు పెట్టాలి అంటే అంతరంగ శుద్ధి రావాలన్నమాట. అంతరంగ శుద్ధి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేస్తారు. ఎవరు పరలోకంకి వెళ్ళి దేవుని చూస్తారు? హృదయ శుద్ధి గలవారు. ఏ సబ్బుతో హృదయాన్ని శుద్ధి చేసుకోవచ్చండి? లక్స్, లేకపోతే ఇంకోటి ఏముంటుంది, ఇలాంటివి ఏమన్నా మనకి హృదయ శుద్ధి చేస్తాయా? బయట ఉన్న మురికినే కడుగుతాయి. నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న అతిశయాన్ని, నీలో ఉన్న మత్సరాన్ని, నీలో ఉన్న కామాతృతను, నీలో ఉన్న భయంకరమైన అసూయను, ఇవన్నీ కడగబడాలి అంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది?
పవిత్రులుగా చేస్తారు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి ఏమని పేరు పెట్టారు? యేసు. యేసు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? ఆయన పాపులైన మనల్ని పరిశుద్ధపరిచి పరలోకానికి అర్హులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సియోన్ని కొండని పరిశుద్ధపరిచాడు. కాదు, నిన్ను నన్ను ఆయన ఏం చేశాడండి? పరిశుద్ధుడు. లోకానికి నీకు తేడా ఏంటంటే వాళ్ళు ఇంకా పరిశుద్ధపరచబడలేదు. నువ్వు సేమ్ అలాంటోడివే. నీకు వాళ్ళకి పెద్ద తేడా లేదు, వాళ్ళకి మనకేం తేడా లేదు. ఒకటే తేడా ఏంటంటే దేవుడు పాపులైన మనల్ని ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేశాడు. ఆ భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. మరి పరిశుద్ధపరిచింది దేనికండి అని అంటే ఇక్కడ ఒక మాట ఉందండి. ఎన్నో వచనం చదివాం ఇప్పుడు మనం? 17వ వచనం కదా, 18 చదవండి. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని. ఈ మాట చూడండి, ఆరోహణమైతివి. ఆరోహణం అంటే ఏంటి అర్థం? పైకి వెళ్ళడం. ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించుకొని మళ్ళీ ఆరోహణమయ్యాడట. ఆరోహణమైనప్పుడు ఏం చేశాడు? పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. ఆయన ఈ లోకానికి వచ్చాడు, పాపులైన మనల్ని పరిశుద్ధపరిచాడు. ఎవరినైతే పరిశుద్ధపరిచాడో, ఒక రాజు ఎలాగైతే వేరే దేశానికి వెళ్ళి వారిని దాడి చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ సొంత రాజ్యానికి ఎలాగైతే తీసుకెళ్ళిపోతాడో, దేవుడు ఈ భూలోకానికి వచ్చి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని పట్టుకొని ఆయన రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఎఫెస్సీలో అంటాడు, పరలోకంలో ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టెను అంటున్నాడు అనమాట. ఆల్రెడీ పరలోకానికి వారసులుగా చేశాడు. అందుకోసం ఈ పాయింట్ అలా చెప్పాను. ఏంటి? మనల్ని పరిశుద్ధపరిచి పరలోకానికి వారసులుగా చేశాడు. ఎంత గొప్ప విషయం! అది 7వ శ్రేష్టమైన పాఠం అండి. ఒకసారి చెప్పగలరా ఇప్పటివరకు ఏంటి నేర్చుకున్నామా? చూసారా మీరు? కీర్తన 68 ఎంత జాగ్రత్తగా మనం ధ్యానిస్తే ఎన్ని సత్యాలు దేవుడు ఇందులో దాచి ఉంచాడో చెప్పండి. మనం కష్టంలో ఉన్నప్పుడు మొర్ర పెడితే ఆయన లేచి వచ్చి మనకు సహాయము చేస్తాడు. రెండోది, ఆయన మనకు ఎంతో సంతోషాన్ని ఆయన మనకిస్తాడు. మూడోది, సహాయకుడుగా ఉంటాడు. నాలుగోది, మన చేయి పట్టుకుని ఆయన నడిపిస్తాడు ఆయన. ఐదోది, మన జీవితానికి ఎంతో విజయాన్ని ఎన్నికలే. ఐదోది ఏంటని చెప్పండి? ఐదోది విజయాన్ని ఇస్తాడండి. రైట్. ఆరోది, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకొని ఘనులుగా చేస్తాడు కదండి. దేవుడు సియోన్ని ఏర్పాటు చేసుకొని ఎంత ఘనత ఇచ్చాడో వారి మధ్య. సియోను మీద ఆయన నివసిస్తున్నాడని రాయబడి ఉంది. 7ది ఏం నేర్చుకున్నాం? మనల్ని పరిశుద్ధపరిచి పరలోకానికి వారసులుగా చేసుకున్నాడు. అది 7ది. 8ది ఏంటంటే అనుదినము మన భారాన్ని ఆయన భరిస్తున్నాడు. చూడండి ఎక్కడ, ఇది నాకు చాలా ఇష్టమైన వచనం. మా ఇంటికి వస్తే అక్కడ ఒక వాక్య బోర్డు ఉంటుంది, పెద్ద బోర్డు. అందులో ఈ వచనం ఉంటుంది అనమాట. ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చూడండి, అనుదినము ఆయన మన భారాన్ని ఏం చేస్తున్నాడు? ఈ మాట నన్ను ఎంత ఆదరిస్తుంది అంటేనండి, ఒక ఉదయం లెగిస్తాం, మంచం దిగక ముందే మనకి ఎదురుగుండా ఈరోజు ఎన్ని పనులు ఉన్నాయో మనకు కనపడతా ఉంటాయి కదండి. అరే బాబాయ్ వంట చేయాలి, అయ్యో డ్యూటీకి వెళ్ళాలి, అయ్యో ఆ పని ఉంది, ఈ పని ఉంది. మంచం దిగాలంటే భయం వేస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకు ప్రభు జ్ఞాపకం వస్తాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? అనుదినము నీ భారాన్ని నేనేం చేస్తాను. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? అప్పుడు ఏం చేయాలి? మన భారాన్ని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. ప్రభువా నీకు అప్పచెప్పుకుంటున్నాను, నువ్వే నాకు సహాయం చేయి. ఎప్పుడైతే మన భారాన్ని ఆయన భరిస్తాడో మనం తేలికైపోతాం. అనుదినము కూడా, అప్పుడప్పుడు కాదు, సంవత్సరంకి ఒకసారి కాదు. ఏమని రాస్తుంది ఇక్కడ? అనుదినము, డైలీ డైలీ డైలీ. నిన్న మోసాను అదే చాలా ఎక్కువ బాబు, ఈవేళ మోయలేను నేను. అలాగంటే దేవుడు అనుదినము కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. ఆయన మీ గురించి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీదేసేయి, ఆయన మీదేసేయి, ఆయన చూసుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనకు అప్పచెప్పేస్తావో జీవితం ఎంతో తేలికైపోద్ది అనమాట. అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. ఆఖరిగా ఆయన మనల్ని ఆయన రాజ్యంకి తీసుకెళ్తాడు. ఆయన మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడండి? ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. ఇది ఎలా చెప్పారండి అని అంటే 20వ వచనం నుంచి 21వ వచనం నుంచి ఆఖరి వరకు 35వ వచనం వరకు ఇదే పాయింట్ జ్ఞాపకం చేస్తున్నాడు. 20వ వచనం నుంచి 35 వరకు
ఒకే పాయింట్. అదేంటంటే ఆయన మనల్ని ఆయన రాజ్యమైన పరలోకానికి తీసుకెళ్తాడని ఎలా చెప్పారండి అంటే 20వ వచనం చూడండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. ఏ మాట ఉపయోగించాడు? పూర్ణ రక్షణ. నేను ఎప్పుడు ఓ మాట అంటూ ఉంటాను, రక్షణ 3 మెట్లు. పాప శిక్ష నుంచి రక్షణ, పాప శక్తి నుంచి రక్షణ, ఈ పాప పరిసరాల నుంచే దేవుడు మనల్ని రక్షించి ఆయన రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ మాట్లాడుతున్న పదం ఏంటంటే పూర్ణ రక్షణ. అంటే అర్థం ఏంటి? పాప శిక్ష నుంచి విడిపించాడు, బాగానే ఉంది. అనుదినము కూడా పాప శక్తి నుంచి, శత్రువు నుంచి, సాతానుగాడి నుంచి, మన సోదరుల నుంచి విజయం ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఒకరోజు ఈ పాప పరిసరాల నుంచే ప్రభు మనల్ని విడిపించి ఆయన రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు. ఆయన రాజ్యానికి ఎవరెవరు వెళ్తారు అని చెప్పి, ఏ ప్రాంతాల నుంచి వెళ్తారని చెప్పి ఇక్కడ చాలా ప్రాంతాల పేర్లు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నీ కూడా వరుసగా ఒకసారి చూసేసి మనం ముగించుకుందాం. చూడండి, 26 నుంచి చదువుకుంటూ వద్దాం. ఇశ్రాయేల్ నుండి సమాజంలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేల్ నుండి ఉద్భవించిన వారులారా ప్రభు. సో ఇశ్రాయేల్ నుంచి వస్తాడు. అక్కడ ఇశ్రాయేల్ నుంచి స్పెసిఫిక్గా 27వ వచనం అంటున్నాడు, కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు. యూదా అధిపతులు. నెక్స్ట్ జెబులూను అన్న మాట ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే 29 యెరూషలేములోని ఆలయం బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు, రాజులు వస్తారట. రెల్లులోని మృగమును ఆబోతులు. సో ఆబోతుల గుంపు, రెల్లులోని మృగములు, ఇది ఎవరికి సాదృశ్యం అంటే ఐగుప్తీయులకి. ఐగుప్తు దేశం నుంచి కూడా దేవుడు కొంతమందిని రక్షించుకుంటాడు. ఎందుకంటే ఆబోతులు ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే ఐగుప్తు. ఇంకా కొంచెం కిందకి వెళితే 31వ వచనం ఇంకో ఊరు ఉంది. ఐగుప్తులోండి మళ్ళీ ఐగుప్తుని మెన్షన్ చేశాడు. వచ్చేద్దరు కూషీలు దేవుని తట్టు తమ చేతులు దాచుకుందరు. భూరాజ్యములారా పాడుడి, ప్రభుని కీర్తించుడి. సో అలా చూసుకుంటూ వెళ్తేనండి మొత్తం మీద వేరే వేరే ప్రాంతాలన్నిటి నుంచి కూడా దేవుడు రక్షించుకొని ఆయన రాజ్యానికి తీసుకెళ్తారు. భూరాజ్యములారా అంటే, భూరాజ్యములు అంటే అందులో ఇంకో రాజ్యం, మన రాజ్యం కూడా వస్తుంది, ఇండియా కూడా వస్తుంది. ఇండియా నుంచి కూడా దేవుడు మనల్ని కూడా రక్షించుకొని ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు చెప్పండి? పూర్ణ రక్షణ కొరకు, పరలోకం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడండి. మనం ఇక్కడ ఉన్న మందిరంలోనే ఇలాంటి వాక్యం అది విని ఎంతో తృప్తి పొందుతూ ఉంటాం. ఒకసారి అంటూ ఉంటాం, ఏమండి ఈ వాక్యం వింటుంటే పరలోకం అనుభవించినట్టు అనిపించిందండి అంటాం. ఇది ఇంకా ముందు రుచి మాత్రమే. మనం పరలోకంకి వెళ్ళినప్పుడు ఆ నిజమైన రక్షణ ఆనందం ఏంటో మనము అనుభవించబోతాం. ఈ మాటలన్నీ కూడా తలపోసుకుంటూ దేవుడు ఏ మాట ద్వారా దేవుడు నిన్ను ఆదరించాడు, ఏ మాట ద్వారా నీతో మాట్లాడాడు, మనస్ఫూర్తిగా దేవుని స్తుతులు చెల్లిద్దాం. దయచేసి మోకరించి